రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ఒంగోలు వైసీపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా నిజంగా రచ్చకెక్కింది వీళ్ళ గొడవ. సో ఒక మహిళని అతి దారుణంగా, ఆవిడ ఒక గిరిజన మహిళని చూడకుండా ప్రసన్న అనే ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టాడు. ఒక్కసారి ఆ విజువల్స్ ప్లీజ్ పీసీఆర్. సో చూస్తున్నారు కదా, ఆవిడ్ని ఎంత దారుణంగా కొట్టాడంటే, ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఆఫీస్లో ఈ యొక్క వైసీపీ పార్టీ క్యాడర్ మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై మరొకరు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారు. కెమెరాలు అక్కడ ఉన్నాయని కూడా అంటే ఆ ట్రాన్స్లో కూడా వాళ్ళు లేరు. బేసిక్గా మీరు చూస్తున్నారు, ఆ మహిళల జుట్లు పట్టుకొని కొట్టుకుంటే ఎంత దారుణంగా ఆవిడ్ని కింద పడినా సరే ఎలాంటి కనికరం లేకుండా కొడుతున్నారు. సో ఇటేమో వాళ్ళ హస్బెండ్లు, వాళ్ళేమో అబ్బాయిలేమో చొక్కాలు చించుకుంటే మహిళలు జుట్లు పట్టుకొని ఇచ్చేశారు. ఇవాళ బేసిక్గా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఒంగోలులోని పార్టీ ఆఫీస్లో నివాళులు అర్పించేందుకు అంతా ఏర్పాట్లు జరిగాయి. సరిగ్గా అందరూ వచ్చారు, నాయకులందరూ వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాసేపట్లో నివాళులు అర్పించాలి. నివాళులు అర్పించిన తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి అందరూ 4 మాటలు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే క్రమంలో కొంతమంది మహిళా కార్యకర్తల కాళ్ళు మగవాళ్ళు తొక్కారు అక్కడ ఉన్నవాళ్ళు. సో కాళ్ళుతో ఎందుకు తొక్కుతున్నారని చెప్పి మహిళా కార్యకర్తలు వాళ్ళు ప్రశ్నించడంతో వాళ్ళపై దాడికి పాల్పడ్డారు. దీంతో 2 వర్గాలుగా మారిన వైసీపీ క్యాడర్ పరస్పరం దాడికి వీళ్ళంతా పాల్పడ్డారు. ఒక్కసారిగా పార్టీ ఆఫీసులో గందరగోళం ఏర్పడింది. ఒక్కసారి ఆవిడ ఎవరైతే ప్రసన్న ఆ గిరిజనరాలని కొట్టారో, అయితే మీరు ఇప్పుడు దాకా విజువల్ చూసారో, ఆవిడ బయట ఒకసారి వినండి. నా పేరు పేరం ప్రసన్న. నేను ఒంగోలు నియోజకవర్గం ఎస్టీసెల్ వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ రోజు ఉదయం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మేము ఉన్నప్పుడు నా తోటి సభ్యురాలు మహిళ గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా కాలు తొక్కి నా ముందు నిలబడింది. సో దానివల్ల ఒక చిన్నది అమ్మాయికి నాకు మధ్యలో ఇష్యూ జరిగింది. అయితే ఆమె భర్త వాంటెడ్ గా నా మీదకి వచ్చి నన్ను దుర్భాషలాడి వల్గర్ గా మాట్లాడి, నేను ఒక ట్రైబల్ మహిళని అని తెలిసి కూడా అతను ఒక బీసీ అయ్యుండి నా మీద వల్గర్ గా మాట్లాడి నన్ను దూషించి నన్ను కొట్టాడు. దానికి సాక్ష్యం ప్రూఫ్ కూడా ఉందండి నా దగ్గర, వీడియో. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్య ఆడపిల్లల మీదకి ఆడవాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గందరగోళం అవుతుంది. కానీ మగ మనిషి ఎంటర్ అవ్వకూడదు. కానీ ఆమె భర్త పోయినసారి కూడా ఇట్లాగే ఒక చిన్న ఇష్యూ మీద నన్ను వల్గర్ గా బూతులు మాట్లాడాడు. సరే, ఆ రోజు నేను కామ్గా పార్టీ పరువుగా ఇదని నేను కామ్ అయిపోయాను. ఈ రోజు మళ్ళీ అదే అవకాశం చూసుకొని అతను నా మీదకి వచ్చి నా మీద చేసుకున్నాడు. అంతమంది 100 మంది సభ్యుల్లో నన్ను కొట్టాడు అతను. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఇది నా మీద జరగడానికి అతన్నైతే నేను వదిలిపెట్టనండి. పార్టీ పరువు కోసం మేము కష్టపడుతున్నాం. ఒక మహిళగా నా జోలికి వస్తే, ఒక ఆదిశక్తిగా నేను ఎలా నిరూపించుకోవాలో, నా విలువను ఎలా కాపాడుకోవాలో దానికోసం నేను ఫైట్ చేస్తాను. ఇది నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అండి. జయంతి కార్యక్రమంలో మేము కేక్ కటింగ్ సందర్భంగా అక్కడ నిలబడి ఉన్నాం అందరం. ఆ కార్యక్రమంలో పార్టీ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు. వాళ్ళ దృష్టికి కూడా పంపించాను, కాకపోతే ఫోన్లు ఎత్తలేదు. సో మహిళల అయితే మేము పార్టీ కోసం కట్టుబడి మేము ఆగిపోయే వాళ్ళమి. ఒక మగ మనిషి వాంటెడ్ గా చేసుకుంటే ఏ ఆడపిల్లైనా ఎలా ఊరుకుంటుంది చెప్పండి? అది హర్షించదగిందేనా? పెద్దలు మీరు అందరూ అర్థం చేసుకోండి. మీడియా మిత్రులు కూడా. పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చానండి. సో విన్నారు కదా, కాళ్ళు తొక్కారని చెప్పి వాళ్ళు ఇంటెన్షనల్గా ఒక మహిళా కార్యకర్త అవ్వచ్చు, ఒక మహిళా సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మీడియాలో ఉండేవాళ్ళు అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఎవరైనా. ఇప్పుడు అక్కడ అందరూ వచ్చిన దేనికి? వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడానికి. సరే, దీంట్లో బాలినేని శ్రీనివాసరావు గారు ఉంటే ఇదే పార్టీ ఆఫీస్లో ఇంకాస్త క్రమశిక్షణగా ఉండేది. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందని మనం మాట్లాడుకోకుండా సో ఇవాళ జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. సో అందరూ వరుసగా వస్తున్నారు. వరుసగా వచ్చే క్రమంలో ఏదైతే ఆ మహిళల కాళ్ళు తొక్కడం నిజంగా ఎంతవరకు కరెక్ట్?
అంటే నిజంగా ఇది వైఎస్ఆర్కు జరిగిన అవమానం కాదా? ఆయన జయంతి రోజున ఆయన పార్టీ ఆఫీస్లో నిజంగా ఆయన కార్యకర్త, ఆయన అభిమాని అయి ఉంటే ఇలాంటి పనులు, నీచ పనులు చేస్తారా? ఒక మహిళ అంటే వీళ్ళు రాజకీయ నాయకులు అని చెప్పుకునే వీళ్ళు వాళ్ళు జస్ట్ ఒక అంటే తొక్కినోళ్ళు నిజంగా మరి రోడ్లు ఈడ్చేవాళ్ళు లేకపోతే ఇంకోటి తెలియదు. కానీ ఎవరైతే మహిళ జుట్టు పట్టుకొని కొట్టారో ఆవిడ ఆ యొక్క ఒంగోలుకు సంబంధించి అధ్యక్షురాలు ఆవిడ. సో ఈ యొక్క ఎస్సీ సెల్కి అధ్యక్షురాలు. మరి అలాంటి ఆవిడకి గౌరవం ఇవ్వాల్సింది పోయి నిజంగా వైఎస్ఆర్ జయంతి రోజునే ఆ మహిళని ఇష్టారాజ్యంగా జుట్టు పట్టుకొని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఆయన ఆత్మ శాంతిస్తుందా ఇలాంటి పనులు చేస్తే? జయంతి ఓకే, కేక్ కట్ చేస్తున్నారు, ఆయనకి నివాళులు అర్పిస్తారు. ఆయన చేసిన మంచి పనులు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయన మంచి పనులు ఉన్నాయి. ఇప్పటికీ కుయ్యి 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 అంటే ఆయనే గుర్తొస్తారు. జలయజ్ఞం ఆయనే గుర్తొస్తారు. ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. హైదరాబాద్కు కూడా ఎంతో కొంత ఆయనకి నచ్చినంత మంచి చేసినారు తప్ప ఎక్కడా కూడా ఇంత పిన్ను కూడా ఆయన నెగిటివ్ చేయలే. సరే, ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడం, ఆయన దేనికి ఇటు హైదరాబాద్కి సపోర్ట్ చేయకపోవడం, అటు అమరావతికి సపోర్ట్ చేయడం, ఎక్కడా చేయకపోవడం, సరే ఆయన ఇష్టం ఉండే ఆయన పార్టీ అభిప్రాయాలు, ఆయన సిద్ధాంతాలు పక్కన పెట్టుకుందాం. కానీ ఆ మహానుభావుడి జయంతి రోజున ఇంత దారుణంగా వీళ్ళ వైసీపీ కార్యకర్తలే మహిళల కాళ్ళు తొక్కడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఆవిడ ఒక గిరిజనుల మహిళ అయి ఉండి కూడా ఆవిడ మళ్ళీ నేను కొట్టలేదు అని, నేను తాకలేదు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేసి ఆ మహిళ ఏదైతే కొంతమంది మహిళా కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ భర్తలు వచ్చి ఈవిడిని కొట్టారంట. ఎంత ఇంటెన్షనల్గా జరిగింది అదంతా? అంత ఇచ్చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇది ఒక రకంగా వైఎస్ఆర్కి జరిగిన అవమానం కాదా? ఆల్రెడీ కెమెరాలను చూస్తున్నారు, అక్కడ తీస్తున్నారు, చాలామంది ఉన్నారు. కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మీడియాకి సంబంధించినటువంటి మిత్రులు కూడా వచ్చారు. అంత ఆర్భాటంగా జరుగుతుంది. మెయిన్ హెడ్ ఆఫీస్ కదా, పార్టీ జిల్లా ఆఫీస్ అది. మరి అలాంటి చోట చాలామంది నాయకులు వస్తారు, మాజీలు వస్తారు, ఇప్పుడైతే పదవిలో ఉన్నవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అలాంటి చోట ఎంత దారుణంగా కొట్టడం ఒక మహిళ అవసరమా? ఎంత విచక్షణ కోల్పోతే ఆవిడ జుట్టు పట్టుకొని కొడతారు? నిజంగా ఇది నా దృష్టిలో వైఎస్ఆర్ గారికి జరిగిన అవమానమే. నిజంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏదైతే ఆ అమ్మాయిని కొట్టారో ఆవిడ ఆర్తనాదాలు ఆ పార్టీ ఆఫీస్ వింది, కింద పడి అక్కడ అంటే ఆ యొక్క బేస్మెంట్ నుంచి ఆ అరుగు నుంచి కిందకి పడినా సరే ఆవిడ కొట్టడం ఆపట్ల. ఏం తప్పు చేసింది ఆవిడ? మీరు కాలు పెట్టి ఆవిడని తాకి, మీరు కాలు పెట్టి అసభ్యంగా తాకితే కదా ఆవిడ తిరిగి రియాక్ట్ అయింది. అంటే మీరు అగ్రవర్ణాలు కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా అన్నా కదా సరే పడాలి, మీరు ఏదైనా మాట్లాడినా తీసుకోవాలి. ఎక్కడన్నా కాళ్ళతో ఇలా తాకినా సరే, అసభ్యకరంగా తాకినా సరే వాళ్ళు తీసుకోవాలా? అక్కడ వచ్చింది దేనికి? వైఎస్ఆర్ జయంతి నివాళులు అర్పించి కేక్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని దానికోసం వచ్చాం. ఇలాంటి పనికి మళ్ళీ పనులు అవసరమా? ఇక మారరా వైసీపీ నాయకులు?